తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రిలో అదృశ్యమై ఉన్న పసికందు ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. 2 రోజుల క్రితం అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. బిడ్డ జాడ తెలియక తల్లి కన్నీరు మున్నీరవుతోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు 4 టీంలుగా ఏర్పడి శిశువు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధు అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆ దుండగులకు సంబంధించి ఏమైనా వివరాలు తెలుసాయా? వాస్తవంగా ఇది చాలా దారుణమైన ఘటన. ఇది కొత్త కాదు. తిరుపతి వెటర్నరీ ఆసుపత్రిలో చాలా కాలంగా శిశువుల అపహరణ కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఏదైతే 2 రోజుల క్రితం ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అప్పుడే పుట్టిన బిడ్డను ఒక మహిళ తీసుకెళ్లింది. ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఏర్పేట మండలం రాజకండ్రివారిపల్లికి సంబంధించినటువంటి రావులపాలెం కండ్రికి సంబంధించినటువంటి సుధా ఇప్పటికి కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన బిడ్డను తనకు అప్పగించాలి, న్యాయం చేయాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఉందో ఏర్పేట మండలం రావిళ్లపాలెం కండ్రికి సంబంధించిన సుధా శనివారం రాత్రి పురిటి నొప్పితో తిరుపతి వెటర్నరీ ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆ రోజు మరుసటి రోజు ఆయన డెలివరీ కావడం జరిగింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అక్కడే వాళ్ళు అనాగరికులు చదువుకున్న వాళ్ళు కాకపోవడంతో చంద్రగిరి మండలానికి సంబంధించిన లక్ష్మి అనే మహిళ తన పరిచయం చేసుకుంది. మీకు నేను అండగా ఉంటా, తోడుగా ఉంటా, ఆసుపత్రిలో మీరు ఎవరికి లేరని నమ్మించింది. అయితే ఆ తర్వాత ఆ బిడ్డ అపహరణ గురి కావడంతో ఆ మహిళ తీసుకెళ్లిందనేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలు విచారణ కొనసాగుతున్నాయి. ఇంతవరకు అంటే 2 రోజులు గడుస్తున్న బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ తిరుపతి వెటర్నరీ ఆసుపత్రి ఇది కొత్త కాదు. ఈ ఏడాది జనవరిలో ఒక ఆడ శిశువు అపహరణ గురైంది. ఆ తర్వాత అంతకుముందు కూడా ఒక 2-3 అపహరణ గురయ్యారు. అంటే టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రిలో సరైన సెక్యూరిటీ లేదన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి నీలిమ. ఇదే సందర్భంలో టీటీడీ సైతం దృష్టి కేంద్రీకరించాలి అనేసి కూడా చెప్తున్నారు. మరోవైపు పోలీసులు నిఘా వైఫల్యం కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏర్పేట మండలం రావులపాలెం కంట్రీకి సంబంధించిన సుధా వెంకటయ్య పసిబిడ్డ వాళ్ళకు జన్మనిచ్చినటువంటి పసికందు మాయం కాలం పట్ల తీవ్ర కలకలం సృష్టిస్తుంది. పోలీసులు మాత్రం మేము 4 బృందాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశాము, సోదాలు నిర్వహిస్తున్నాము, తనిఖీలు ఏర్పాటు చేశాము, పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నామని చెప్తున్నారు. మరి ఆ పసికందు లభించే వరకు మటుకు తల్లిదండ్రులు మటుకు ఆందోళన కొనసాగిస్తున్నారు నీలిమ. ఆ మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందింది, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా పోలీసులకి? అదే ఏదైతే ఈ సుధా అనే ఏర్పేట మండలం సంబంధించిన బాధితురాలు పరిచయం అయింది. అక్కడే పక్కన ఉన్నటువంటి బెడ్ మీద ఉన్నటువంటి లక్ష్మి చంద్రగిరి మండలానికి సంబంధించి ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆ మహిళే ఈ బిడ్డను అపహరించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ తల్లి ఎవరైతే బాధితురాలు ఉన్నారో సుధా కూడా ఏమో నన్ను నమ్మించింది, మోసం చేసింది అని కూడా చెప్తున్నారు. ఆ మహిళ తీసుకెళ్లింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం చాలా 4 బృందాలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. మనం చూస్తున్న సీసీ ఫుటేజ్ లో వేస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో లక్ష్మి చంద్రగిరి మండల వాసి, ఆమె కోసం గాలిస్తున్నారు. ఆమె ఆచూకీ లభిస్తే శిశువు అపహరణ లభించినట్లయినా కూడా పోలీసు వర్గాలు భావిస్తున్నారు నీలిమ. ఓకే, థ్యాంక్ యూ మధు.